ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. చింతలపూడిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రఘురామకృష్ణరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఈసారి సంక్రాంతికి అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంప్రదాయాల్లో భాగంగా కోడి పందాలు సంక్రాంతి పండుగలో ఉంటాయని అన్నారు. వన్నె చింతపూడి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు రఘురామకృష్ణరాజు. తెలుగుదేశం పార్టీ నాయకులు 4 సార్లు ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అమలాపురం వాసులకు ఎంతో సేవలు అందించిన డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి 84వ జయంతి ఒక నెల రోజుల క్రితం నేను ఇక్కడికి రావాలి రామబాబు గారింటికి. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించగలగటం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే నేను ఇక్కడికి ఆ జయంతి రోజున రావటం, వారి కుటుంబ సభ్యుల్ని కలవటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా నేను రమణ బాబు గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇక్కడికి రమ్మనమంటాం 1-2 సార్లు వాయిదా పడి ఈరోజే ఆ పెద్ద ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించిన వారి జన్మదినం రోజు ఇక్కడ మా మిత్రులు ఆనందరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనగలగటం చాలా సంతోషం.